నేను ప్రేమించిన యశోద ఎప్పుడు నా దగ్గర నిజాలు దాయలేదు, కానీ ఇప్పుడు దాస్తుంది. నువ్వన్నది నిజమే నాన్న. యశోద వెనక నేనే పడ్డాను. యశోదని నేనే ప్రేమించాను. తనని బలవంత పెట్టాను. చివరికి యశోద మనసుని గెలుచుకున్నాను. యశోద బిడ్డకు తండ్రి నేనేనవుతానని కూడా చెప్పాను. కానీ అదెప్పుడు నాన్న? యశోద నా దగ్గర 100% జెన్యూన్గా ఉన్నప్పుడు. యశోద బిడ్డకి సుబ్బరాజే తండ్రి అని తెలిసినా యశోద మన దగ్గర నిజాలు దాచిందన్న. ఆ పాపం చూస్తూ ఉంటే నాకు రోజు రోజుకి సుబ్బరాజే గుర్తొస్తున్నాడు. పాపను ఎత్తుకోవాలనిపిస్తుంది, ఆడించాలనిపిస్తుంది. దగ్గరికి వెళ్తాను, కానీ అప్పుడు సుబ్బరాజు నవ్వుతూ నన్ను ఎగతాళి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా సుబ్బరాజు కనిపించగానే నా వల్ల కావట్లేదు నాన్న. నాకు తల్లో నరాలు చిట్లిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి యశోదని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. అరే రే 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 నందు, నేను చెప్పేదేంట్రా? బాటిల్ నించరా. రే రే నందు, వద్దు నందు, బాటిల్ నించు. ఇంక చాలు, ఆపు. వద్దు నందు. రే నందు. ఏంటి దాక్షాయిని, ఇంత పొద్దున్నే నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చావా? ఇదిగో, ఒకప్పుడు నిన్ను చూస్తే నాకు లేడీ డాన్ని చూసినట్టుండేది ఊర్మిళ. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఎవ్వరికీ భయపడేదానివి కాదు. న్యాయస్థానాలు, కోర్టులు, చట్టాలు ఇవేవీ లెక్క చేసేదానివి కాదు. నీ మాటే శాసనం అన్నట్టుగా నడిచేది. కానీ ఇప్పుడు నిన్నిలా ఇక్కడ చూస్తుంటే మాత్రం నాకు జాలేస్తుంది. నువ్వు నాకిచ్చిన వార్నింగ్ గుర్తుకు రావట్లేదు. నువ్వు నా కొడుకుని చంపడానికి చూసింది కూడా గుర్తుకు రావడం లేదు. నా కొడుకు గతం మర్చిపోయినప్పుడు నువ్వు నన్ను టార్చర్ పెట్టింది కూడా గుర్తుకు రావట్లేదు. కేవలం ఒక తల్లిగా నువ్వు పడ్డ ఆరాటం, పడుతున్న బాధ మాత్రమే గుర్తుకొస్తున్నాయి. అందుకే నాకు నీ మీద జాలేస్తుంది. ఊర్మిళ, నా కొడుకు మీద పిచ్చి ప్రేమను పెంచేసుకుని చానాళ్ళు యశోదని నా కోడలిగా నేను అంగీకరించలేదు. నా కొడుకు తనని తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోను అని చెప్పినప్పుడు నేను చస్తాను అని బెదిరించాను. కానీ దాన్ని నా ఇంటి కోడలుగా తెస్తానంటే నేను ఊరుకోలేదు. ఇదంతా నాకు దాని మీదున్న కోపం కాదు, కేవలం నాకు నా కొడుకు మీదున్న ప్రేమ. అలాగే నీ ప్రేమ కూడా నాకు అర్థమైంది. ఒక్కగానొక్క కూతుర్ని యువరాణిలా చూసుకోవాలనుకున్నావు. తను కోరిన కోరికలన్నీ నెరవేర్చావు. తను పిల్లల్ని కనను అంటే కన్న తల్లించేశావు. కాని నువ్వు తనకి ప్రేమతో చేసిన పనే ఆ తర్వాత నీ కన్న బిడ్డనే నీకు దూరం చేసింది. పరోక్షంగా నీ కూతురు చావుకి నువ్వే ఒక కారణమయ్యావు. ఏంటి దాక్షాయిని, నేను చేసిన తప్పులన్నిటినీ నాకు గుర్తు చేయడానికొచ్చావా? లేకపోతే నా కూతురు చనిపోయిన బాధలో నేనున్నానా లేదా అని గుర్తు చేసి మరి మళ్ళీ నన్ను బాధ పెట్టడానికొచ్చావా? ఊర్మిళ, నిన్ను బాధ పెడితే నాకేం వస్తుంది?
నిన్ను బాధ పెట్టడం కోసం నేనంత దూరం నుంచి ఇక్కడికి నిన్నిలా చూడ్డానికి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే నీకు ఓ నిజం చెప్పడానికొచ్చాను. ఏంటది? యశోద నీ కూతురుకి తన బిడ్డను తెచ్చివ్వడానికి నీ ఇంటికొచ్చేసరికి నీ కూతురు చనిపోయింది కదా? అవును. ఒక్క నిమిషం ముందు ఆ యశోద తన బిడ్డని తెచ్చి నా బిడ్డకిచ్చుంటే తను బ్రతికేది. కొంచెం ముందు యశోద తన మనసుని మార్చుకొనుంటే నా బిడ్డ నాకు దక్కేది. అనుకున్నాను, నువ్విలానే అనుకునుంటావని అనుకున్నా. ఇలా అనుకోబట్టే నువ్వు యశోదకి మధుకి రావాల్సిన ఆస్తి అంతా రాసిచ్చావని నేను అర్థం చేసుకున్నాను. కానీ నీకు తెలియని ఒక విషయం ఏంటంటే అది నీకు చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. యశోద మనసు మార్చుకుని నీ దగ్గరకు రానే రాలేదు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, అది నీకు అబద్ధం చెప్పింది. నీరజాకి బిడ్డనివ్వమని నేను నా కొడుకు ఎన్నోసార్లు యశోదకు చెప్పాం. కాని అది ససేమిర ఇవ్వను, నా బిడ్డ నాతోనే ఉంటుందని చెప్పింది. కనీసం మధు వాళ్ళకైనా ఇవ్వు, వాళ్ళు పెంచుకుంటారు అని చెప్పాను. కాని ఇవ్వలేదు. నా కొడుకు ఆ పాపం చూసినప్పుడల్లా చాలా బాధపడుతున్నాడు. నా కొడుకు కోసమైనా నువ్వు ఈ బిడ్డని నీరజకివ్వు లేదా మీ అన్న వాళ్ళకివ్వమని అడిగాను. అయినా వినలేదు. ఏం చేయాలో ఎలా చెయ్యాలో మాకు అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో నీరజ చనిపోయింది. బహుశా యశోద ఏదో అవసరంతో మీ ఇంటికొచ్చుంటుంది. అదే సమయానికి నీరజ చనిపోవడంతో నువ్వెక్కడ దాన్ని చంపేస్తావు అన్న భయంతో పాపను నీరజకివ్వడానికొచ్చానని తాను అబద్ధం ఆడుంటుంది. అంతేకాని ఖచ్చితంగా చెప్తున్నాను, యశోద నీ కూతురు మీద ప్రేమతో మాత్రం బిడ్డనివ్వడానికి రాలేదు. కానీ తనతో పాటు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయే యశోదని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొనొచ్చింది. మధు కూడా యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన బిల్స్, రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చాడు. మరి నేను నిన్నెలా నమ్మేది? నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం, కానీ చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను. ఇదిగో, నీకేదైనా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా సాయం చేయడానికి నేనున్నానని మర్చిపోకు ఊర్మిళ. వెళ్ళొస్తాను. అక్క, పిన్ని ఎంతవరకు వచ్చిందో, ఎంత దూరం వచ్చిందో కనుక్కో. పిన్నిని పికప్ చేసుకొనొద్దాం. నేను ఆల్రెడీ చేశాను నవమి. తనే బయలుదేరొస్తుందట. క్యాబ్లో ఉన్నానని చెప్పింది. ఇంటికి కూడా వచ్చేశాను. పిన్ని పిన్ని అమ్మయ్యా, నువ్వు కూడా వచ్చేసావు. నా కొండంత ధైర్యంగా ఉంది. ఎలా ఉన్నావు నవమి? ఇలాగే డల్గా ఉన్నాను పిన్ని. నందా నేను సైంటిస్ట్గా పరిచయం అయిన తర్వాత దగ్గరవుతున్నాను. కానీ తనని ఎలా ప్రేమించాలో తెలియట్లేదు. తను నా గురించి ఎలా ఆలోచించేలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రియమణి అక్క సలహా తీసుకుని మెల్లిగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఇంకా కొత్తగా ఆలోచించాలి పిన్ని. నందాకు వెంటనే దగ్గరవ్వాలి. చూడు నవమి, ఎప్పుడైనా మనకిష్టమైన వ్యక్తికి దగ్గరవ్వాలి అంటే
ముందు వాళ్ళకిష్టమైన వ్యక్తులకు మనం దగ్గరవ్వాలి. నాకేం అర్థం కాలేదు పిన్ని. చెప్తా విను. ఇప్పుడు నువ్వు ప్రేమించే నందాకి ఎవరంటే బాగా ఇష్టం? ఒకప్పుడు యశోద, ఇప్పుడు వాళ్ళమ్మ దాక్షాయిని. కదా? కాబట్టి నువ్విప్పుడు యశోద గురించి మర్చిపో. నువ్వు ఆలోచించాల్సింది, దగ్గరవ్వాల్సింది దాక్షాయిని గారికి. ఓహో. నువ్వు ఏదొకటి చేసి ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేశావనుకో, ఆవిడ మనసులో నువ్వు పడ్డట్టే, నందా మనసులో కూడా పడ్డట్టే. ఖచ్చితంగా నీ గురించి నందాకి చెప్తుంది. ఏదో ఒక వీక్ టైం చూసి దాక్షాయిని గారిని పర్మనెంట్గా బుట్లో పడే. అప్పుడు యశోదని పక్కన పెట్టి నిన్ను నందా పక్కన పెడుతుంది. ఐడియా బానే ఉంది పిన్ని, కానీ ఇదంతా జరగాలంటే నేను ఆవిడికి దగ్గరయ్యే సిచ్యువేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆల్రెడీ ఉంది కదా, ఆ, ఏంటి పిన్ని అది? నీ బర్త్డే. అవును నవమి, నీ బర్త్డేకి వాళ్ళని మాత్రమే చీఫ్ గెస్ట్లుగా పిలువు. అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా దగ్గరవ్వాలి అనేది నేను ప్రియమణి చూసుకుంటాం. డన్ పిన్ని, వెంటనే ప్లాన్ని అమలు చేస్తాను. భగవంతుడా, ఇప్పటికైనా ఒక్కసారి నందా నా మాట వినేలా చేశావు. మేమిప్పుడు పిన్ని దగ్గరికి వెళుతున్నాము. పిన్నిప్పుడు మారిపోయింది. ఖచ్చితంగా నా బిడ్డకి నిజమైన తండ్రి ఎవరో చెప్తుంది. నా పాపకి తండ్రి నందా అనే నిజం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ముఖ్యంగా నందాకి, దాక్షాయిని అత్తయ్యకి తెలుస్తుంది. పిన్ని చెప్పే నిజాన్ని బట్టి నా జీవితం ఆధారపడి ఉంటుంది. నందానే నా బిడ్డకి తండ్రి అయితే మేమందరం ఆనందంగా ఉండొచ్చు. దాక్షాయిని, ఇంత పొద్దున ఎక్కడికెళ్ళావు? గుడికెళ్ళానండి. గుడికా? ఎవరికీ చెప్పనే లేదు? చెప్పుంటే నేను కూడా వచ్చేవాడిని కదా. నేను మనశ్శాంతి కోసం వెళ్ళాను. అక్కడికి మీరెందుకు? నా మనశ్శాంతి పాడు చేయడానికా? ఇన్ని రోజులు పిన్నాడిన నాటకాల వల్ల అత్తయ్య వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోవడంలో అస్సలు తప్పు లేదు. అదే ఇప్పుడు పిన్ని మనిషిగా మారింది. తను చెప్పే నిజం నా బిడ్డ భవిష్యత్తుకి, నా భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతా మంచి జరిగేటట్టు చూడు స్వామి. అత్తయ్య, ఒక మనిషిని ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా మీ తర్వాతే. సుబ్బరాజు చనిపోతూ నా బిడ్డకి తండ్రి సుబ్బరాజు కాదు అని చెప్పాడు. అలాగే దేవకి వదినేమో నందానే నా బిడ్డకి తండ్రి అని చెప్పింది. వీళ్ళ ఎవరి మాటలు నమ్మకుండా ఒక్క ఊర్మిళ ఆడిన నాటకాన్నే
మీరు నిజమని నమ్ముతున్నారు. కానీ ఈరోజు మీరు కూడా నాతో పాటు ఊర్మిళ పిన్ని దగ్గరికి జైలుకొస్తే ఊర్మిళ పిన్ని చెప్పే నిజాన్ని మాతో పాటు మీరు కూడా వినొచ్చు. అవును దాక్షాయని, నువ్వు కూడా వెళ్ళు. లేదంటే అక్కడ ఊర్మిళ నిజం చెప్పినా వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఊర్మిళ ఏం చెప్పినా సరే అది నీకు కూడా తెలుస్తుంది. నువ్వు వెళితే బాగుంటుంది దాక్షాయని. నందు, మీ అమ్మకు నువ్వైనా చెప్పు. రావడానికి మీ అమ్మ ఎందుకో సందేహిస్తుంది, ఆలోచిస్తుంది. అత్తయ్య, మీరు కూడా రండి. నేను రాను. నీ కూతురు వల్ల నా కొడుక్కి ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారు. నువ్వు మర్చిపోయావా? ఆ మాట విన్న దగ్గర నుంచి నా మనసు ఏదోలా ఉంది. నీ కూతురు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ కూతురు నా కళ్ళ ముందు, నంద కళ్ళ ముందు తిరుగుతుంటే మాక సుబ్బరాజు గుర్తొస్తున్నాడు. అలాగే నా కళ్ళ ముందు నీ కూతురు కనిపిస్తే యమధర్మరాజు నవ్వుతూ ఈ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదేంటత్తయ్య అలా అంటారు? చిన్న పిల్లకి నందాకి ఎలాంటి సంబంధం ఉంటుందత్తయ్య? ఆ జ్యోతిష్యులు, ఆ పంతులు గారు వాళ్ళెందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఆపేశోదా? నిజంగా పాప నంద కూతురు అయ్యుంటే మీ పిన్ని ఆస్తి పేపర్లు నీ చేతిలో పెట్టిన రోజే నిజం కూడా చెప్పుండేది కదా. అలా చెప్పలేదంటే అర్థమేంటి? ఆస్తి మాత్రమే నీది, పాప మాత్రం ఆ సుబ్బరాజుకు పుట్టిందనే కదా. అలా ఎందుకు అనుకుంటున్నారత్తయ్య? ఆ రోజు నీరజ చనిపోయిన బాధలో ఉంది, అందువల్లే మర్చిపోయి ఉండొచ్చు కదా. అవును దాక్షాయని, ఆ రోజు చెప్పలేదు సరే, ఈరోజు వెళ్ళి తెలుసుకో. నేను వెళ్ళమనేది యశోద కోసమో పాప కోసమో కాదు, నందు కోసం. ఒకవేళ పాప నిజంగా నందు కూతురే అయితే నువ్వు నీ మనవరాల్ని ఎంతలా ద్వేషిస్తున్నావో నీకు అర్థమవుతుంది. దయచేసి నువ్వు కూడా వెళ్ళు. మీరు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నాకైతే ఊర్మిళ దగ్గరకు వెళ్లాలని లేదండి. వెళితే వాళ్ళిద్దరిని వెళ్ళి రమ్మనండి. నేనెళ్ళినా నా కొడుకెళ్ళినా ఒక్కటే. యశోద, ఇంకా మీరు బయలుదేరండి అమ్మా. మీ అత్తయ్య రానంటుంది కదా. నందా, నువ్వు వెళ్ళు, నేను పాపను తీసుకుని వస్తాను. వెళ్ళు. నంద నాకు దగ్గరవ్వాలంటే నేను డైరెక్ట్గా నందను అప్రోచ్ అయితే అది జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నంద వాళ్ళమ్మగారి మాట మాత్రమే వింటాడు. అందుకే నంద మనసుని నేను మార్చడం కంటే దాక్షాయణి గారికి నేను దగ్గరైతే ఆటోమేటిక్గా ఆవిడే నందా మనసుని మార్చేస్తారు. అప్పుడు నేను ఏమీ తెలియని అమాయకురాల్లాగా నందకి దగ్గరవుతాను. కాబట్టి ఎలా అయినా సరే నా పుట్టినరోజు అని ఈరోజు ఆడే నాటకంలోనే దాక్షాయణికి నేను చాలా దగ్గరైపోవాలి. ఆవిడ దృష్టిలో నేను తనను దేవత అని అనుకుంటున్నట్టు ఫీల్ అవ్వాలి. నంద అంటే విపరీతమైన ప్రేమ, గౌరవం ఉంది అని ఆమెకు అర్థమవ్వాలి. ఇవన్నీ ఈరోజు అర్థమయ్యేలా చేస్తాను. నందను నావాన్ని చేసుకుంటాను. దాక్షాయిని, నువ్వు ఎందుకు ఇంత మొండి పట్టుకొని కూర్చున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా నందా వాళ్ళతో కలిసి వెళ్ళుంటే ఖచ్చితంగా ఊర్మిళ ఏం చెప్పిందో నీకు అర్థమయ్యేది. నీకేమైనా సందేహాలు ఉండి ఉన్నా ఊర్మిళని అడిగి అవి కూడా తీర్చుకునేదానివి. అప్పుడు నీకంటూ ఒక సొంత అభిప్రాయం వచ్చేది. కానీ ఇలా వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు?
చెప్పాను కదండి, యశోద కూతురు ఇక్కడుండడం నాకిష్టం లేదు. దాన్ని చూసిన ప్రతిసారి యమధర్మరాజు నవ్వుతూ కనిపిస్తున్నాడు. నోరు మీ దాక్షాయని. చిన్న పిల్లని యమధర్మరాజుతో పోలుస్తామేంటి? ఎంతో మంది పిల్లలు రాహుకాలంలోనూ వేరే నక్షత్రంలో పుట్టడం వల్ల మేనమామలకు కీడంటారు, తల్లిదండ్రులకు కీడంటారు. అది నేను విన్నాను. కానీ ప్రతి చిన్న విషయానికి మన శాస్త్రంలో పరిష్కారం ఉంది. రుద్రాభిషేకాలు, మృత్యుంజయ హోమాలు, ఇలా ఎన్నో రకాల హోమాలు, యాగాలు ఉన్నాయి. అవి జరిపిస్తే సరిపోతుంది. అంతేగాని ఇంతలా ఆ పాపని అసహించుకోవాల్సిన అవసరం లేదు. ఆంటీ, అంకుల్, నన్ను దీవించండి ఆంటీ. ఏమైందమ్మా, పెళ్లి కుదిరిందా ఏంటి? అలాంటిదేం లేదండి. ఈ రోజు నా పుట్టినరోజు, ఓ. అందుకే బ్లెస్ చేయమంటున్నాను. అవునా నవమి, నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి. మా ఆవిళ్ళంటే అత్తయ్య నీకు రాకుండా మంచి అత్తయ్య రావాలని, జీవితాంతం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. చెప్పు పిన్ని, నిజం చెప్పు. సుబ్బరాజే యశోద బిడ్డకి తండ్రి. ఊర్మిళ చెప్పిందే నిజం. డిఎన్ఏ టెస్ట్ చేయించమని ఎందుకంటుంది? తనన్నట్టు పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తేనైనా పాపకి తండ్రి మీరే అని మీకు అర్థం అవుతుంది. చెప్పిందల్లా చేయడానికి నేనేవి నువ్వు పెంచుకుంటున్న కుక్క పిల్లను కాదు.